హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ తహారీ. ఎందుకంటే ఈరోజు ఫాదర్స్ డే స్పెషల్ కాబట్టి ఆల్ ఫాదర్స్కి హ్యాపీ ఫాదర్స్ డే. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ప్రతిదీ చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తాను. స్టేట్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్, టమాటాస్ 4, పచ్చిమిర్చి, ఆనియన్స్ 4. ఇప్పుడు ఒక బాండి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను. ఆయిల్, హోల్ గరం మసాలా అండి. బిర్యానీలో మనం ఏమేమి మసాలాలు వేస్తామో అన్నీ వేసేసాను నేను. ఆనియన్స్ అట్లా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అట్లా బ్రౌన్గా రావాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 1 స్పూన్ మాత్రమే వేసానండి. ఆల్రెడీ కర్రీలో మనం వేసేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం వేసాను. రైస్ కాబట్టి కారం చాలా తక్కువ వేసుకోవాలి. నా రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. ఇప్పుడు కొంచెం టర్మరిక్ అంటే ఒక 1/2 స్పూన్ వేసానండి నేను. టమాటా, పచ్చిమిర్చి. ఇప్పుడు అవి ఓన్లీ మగ్గటానికి మాత్రమే నేను కొంచెమే సాల్ట్ వేసాను. తర్వాత మనం ఎసరులో సాల్ట్ చెక్ చేసుకుంటాము, అంటే తొందరగా బాయిల్ అవుతాయి టమాటాస్. వాటిని మంచిగా తిప్పేసి అట్లా సాఫ్ట్గా రావాలి. వచ్చిన తర్వాత 1/2 కప్పు పెరిగేసాను నేను. దీనికి మటన్ తహారీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరిగేనండి. పెరుగు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. గరం మసాలా నేను అంటే ఒక 2 టేబుల్ స్పూన్ వేసాను. ఎందుకంటే ఘాటుగా ఉంటుంది, బాగుంటుందని. మటన్ ఉంటుంది కదా, అందుకని ఎక్కువ వేసాను నేను గరం మసాలా. మీకు ఇంత పెద్ద ప్రాసెస్ చూడటం అంటే కొంతమంది ఇంత పెద్ద వీడియో చూడరు కాబట్టి అండి. ఒకవేళ మీకు ఇదే మంచిగా షార్ట్లో చూడాలనుకుంటే నేను షార్ట్ వీడియో పెట్టాను రీల్ చేసి నా ఛానల్లో, చెక్ చేయండి ఒక్కసారి. ఇప్పుడు మటన్ ఓన్లీ పీసెస్ మాత్రమే వేసానండి నేను. మటను కుక్కర్లో మటను, పసుపు, కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను బాగా ఉడికించాను. ఉడికించిన ఉంటుంది కదండి మటను, అది ఇందులో వేసేసాను. వాటర్ పక్కన పెట్టేసుకుందాం. దీనికి మనం ఎసరు పోసుకుంటాం కదండి, అప్పుడు మనం ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మంచిగా బాయిల్ అయిన తర్వాత, ఆల్రెడీ మటన్ బాయిల్ అయింది, మామూలుగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేశాను అంతే నేను. ఇప్పుడు ఎసరు పోసుకుందాం. 1 కప్ రైస్కి 1.5 కప్పు వాటర్ అండి నేను వేసింది. అంటే కొంతమంది సాఫ్ట్గా తింటారు, కొంతమంది పలుకులు తింటారు కాబట్టి సాఫ్ట్గా తినేటోళ్ళు 2 కప్స్ పోసుకోవచ్చు వాటరు. బబుల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మంచిగా ఎసరు అయిపోయినట్లు. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని రైస్ వేసేసుకోవడమే. రైస్ నేను అరగంట సేపు నానపెట్టానండి. బాస్మతి రైస్ నానపెడితే ఏంటంటే తొందరగా బాయిల్ అవుతుంది. అట్లా తిప్పేసుకొని ఈవెన్గా, అంటే మొత్తము వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఈవెన్గా అనుకోవాలి. అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయే ముందు ఒక 10 మినిట్స్ ముందు సిమ్లో పెట్టేసుకొని ఆవిరితో మాత్రమే ఉడకాలండి. క్యాప్ తీయొద్దు, క్యాప్ పెట్టేసేయాలి. ఫినిష్. సూపర్ అంటే సూపర్ స్ట్రక్చర్ వచ్చింది కదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫాదర్స్ డే రోజే కాదు, ఎప్పుడైనా సరే మంచిగా బిర్యానీకి బదులు ఇది చేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.